అంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. వరదలతో అపార నష్టం అనే ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి కొన్ని హెడ్లైన్స్ మనం చదివితే ప్రాథమిక అంచనా 5,438 కోట్ల రూపాయలు అనే ఒక వార్త కనుక కనిపిస్తుంది. ఇక కేంద్ర తక్షణ సాయం అందించాలని కూడా నిన్న ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఎవరైతే ఫోటోలకు సంబంధించి చూపుతూ వరద నష్టాన్ని కూడా కేంద్ర మంత్రి చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పూర్తి స్థాయిలో భట్టి విక్రమార్క తుమ్మల వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విధేయుడికే పీసీసీ పీఠం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఊరిస్తుంది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కూడా పీసీసీ పదవి ఈసారి ప్రకటించబోతున్నారు. కానీ ఎట్టకేలకు నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విఘ్నాలన్నీ తొలగిపోయి వినాయక చవితికి ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. అండ్ నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తున్నాం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత, స్థానికపై మార్గదర్శకాల అనంతరమే షురు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైనటువంటి ప్రక్రియ అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలు కూడా చేసింది. వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి, అలాగే విద్యా కమిషన్కు సంబంధించి ఆకునూరు మురళి, బీసీ కమిషన్కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా వినాయక చవితి ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్, అలాగే భజరంగ్. సో పొగాడ్కు సంబంధించి జులానా శాసనసభ టికెట్ కేటాయింపు, ఏఐకేసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పునియా నియామకం, హర్యానా శాసనసభ ఎన్నికలకు 31 మంది అభ్యర్థులతో జాబితా విడుదల అనేది ప్రధానంగా జాబితాలో కూడా పెండింగ్లో ఉంచింది. ముందు నుంచి కూడా జాయిన్ కాబోతున్నారు. దానికి ఎట్టకేలకు ఒక శుభారంభం నిన్నబడింది. అలాగే నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సాయం చేయండి ప్రధానంగా ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ వరద బాధిత తెలంగాణను ఆదుకోండి. ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్ల రూపాయల నష్టం. తక్షణ మరమ్మతులు, నిర్దేశించిన రేట్లను పెంచాలి. ఏపీతో పాటు సమానంగా నిధులు ఇవ్వాలి. విపత్తు నిధుల వినియోగ నిబంధనలు సడలించాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్త కూడా కనిపిస్తుంది. అలాగే ఆదుకుంటామని కూడా అక్కడ కేంద్ర మంత్రి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసుకుంటే 80% జిల్లాలో అసాధారణ విపత్తులు ఉన్నటువంటి పరిస్థితి. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పెరుగుతున్నటువంటి కరువు, వరద నుంచి కరువును మారినటువంటి జిల్లాల్లో పాలమూరు, నల్గొండ, కర్నూలు, అలాగే ఈపీఐ గ్లోబల్, ఈఎస్ఐఆర్ ఇండియా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజధానిలో భారీ వర్షం అన్న వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ఒక వార్త కూడా కనిపిస్తుంది. సెలవు, మేనేజింగ్ డైరెక్టర్ దానికి సంబంధించినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. రాఖీలు, తిలకం, మెహందీ వంటి వాటితో వచ్చే విద్యార్థులు శిక్షించొద్దు అంటూ కూడా ఒక వార్త సర్క్యులర్ జారీ చేశారు విద్యాశాఖ అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతికి సంబంధించి ముఖ్యాంశాలు. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి మనకు ఒక ప్రధానమైనటువంటి హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఒక శిబిరం, ఎన్నో కన్నీళ్లు అనే వార్త కూడా కనిపిస్తుంది. అమ్మ పాల కోసం గుక్క పట్టి ఏడుస్తున్నటువంటి పసికందులు, చిట్టి చేతులతో ఊయల ఊపుతూ బుజ్జగిస్తున్న చిన్నారులు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒక దీనావస్థలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కరువుకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అనే వార్త కూడా కనిపిస్తుంది. కేంద్రం ఆదుకోవాలి, తక్షణ సాయం అందించాలి, రేవంత్ రెడ్డికి సంబంధించి వార్త కూడా కనిపిస్తుంది. రుణమాఫీ కాలేదని మేడ్చల్ దుబ్బాకలో రైతు ఆత్మహత్య ప్రధానంగా కలిసివేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా హరీష్ వెళ్ళి సందర్శించినటువంటి పరిస్థితి. సో అలాగే బ్యాంకులో తల్లి, కుమారుని వేరువేరుగా పంట రుణాలు, ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉండటం, ఇద్దరు రుణాలు కలిపి 3 లక్షలకు పైగా ఉండటంతో జరిగిన రుణమాఫీ అని కూడా దానికి అనుసంధానంగా ఒక వార్త చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఒక హెడ్లైన్ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, ముందు నుంచి ఊహించింది. అండ్ బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, అలాగే విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఎస్ ఆకునూరి మురళి, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి అనే వార్త కూడా కనిపిస్తుంది. తెలంగాణను ఆదుకోండి, ఏపీతో సమానంగా నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అనే వార్త. అలాగే ఎన్డీఆర్ఎఫ్ కిందే కేంద్ర వరద సాయం అనే 2 జిల్లాలకు కలిపి దాదాపుగా 3,448 కోట్ల రూపాయల వార్త కూడా కనిపిస్తుంది. ప్రజలకు సాయంలో రాజకీయాలకు తావులేదు అని కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినటువంటి పరిస్థితి. ఆ వార్త కూడా ఇక్కడ ప్రచురించారు. అండ్ ఏఐ రెండంచుల కత్తి అనే వార్త కూడా కనిపిస్తుంది. ఎంత అభివృద్ధో అన్ని సవాళ్ళు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించినటువంటి పరిస్థితి. నిన్న 2 రోజులు సమ్మిట్ జరిగింది, దానికి సంబంధించినటువంటి వార్త. అండ్ ఇంకొక వార్త, బీడబ్ల్యూ డిస్టర్బ్ నేషనల్ అవార్డు వికేష్ జేఎండి వంశీకృష్ణకు వచ్చింది. 40 ఏళ్లలో బిజినెస్ సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లో సక్సెస్ఫుల్
ఎంటర్ప్రీన్యూర్గా నిలిచినటువంటి వంశీ అనే వార్త కూడా కనిపిస్తుంది. దీప్తికి ఘన స్వాగతం. పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన దీప్తికి శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఆమె చేరుకుంది. సో అభిమానులు అక్కడ స్నేహితులందరూ చేరుకొని భారీగా ఆమెకు వెల్కమ్ చెప్పారు. కేఫ్లో విస్కీ ఐస్ క్రీమ్ చాలా ఒక భయానకమైన వార్త, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి భవిష్యత్తుకు హెచ్చరించే వార్తలు చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్లోని పార్లర్లో పట్టుకున్నటువంటి అధికారులు కిలో ఐస్ క్రీమ్లో 60 ml విస్కీ మిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల తనిఖీలో అది బయటపడింది. తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో తుదిశ్వాస విడిచారు అన్నటువంటి వార్త కూడా కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు ఆయన. వినేష్కు కాంగ్రెస్ టికెట్ ప్రధానంగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరినటువంటి పుణ్య వినేష్, అలాగే సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలే. సో ప్రధానంగా ముందుగా పూర్తిగా అంటే ఏవైతే మరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి టీపీసీసీ పదవి ఊరిస్తున్నటువంటి అవసరం ఎట్టకేలకు ప్రకటించింది. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం కృష్ణమూర్తి గారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ప్రధానంగా వినాయక చవితికి విఘ్నాలన్నీ తొలగిపోయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడా అని అన్నుంటున్న టీపీసీసీ పదం అంటే రేవంత్ రెడ్డి తర్వాత అలాంటి సామర్థ్యాలు ఉండాలనే లెక్కలు, లేకపోతే సామాజిక వర్గాల సమీకరణాలు ఇవన్నీ కూడా చివరికి ఒక తుది అంటే దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్ పేరు కన్ఫర్మ్ అయిపోయిందని మనం అనుకున్నా కూడా ఎప్పుడు ప్రకటించబోతున్నారు అనేది కొంచెం సందిగ్ధత, కానీ సడన్గా ప్రకటించింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆ పదవికి సంబంధించి రేవంత్ రెడ్డి తర్వాత ఆ బాధ్యతలకి పడబోతున్నాయి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పార్టీ ప్రభుత్వం రెండు సమానంగా వెళ్ళాలి, అప్పుడు మాత్రమే ఫలితాలు, పార్టీ ఆశించిన ఫలితాలు అందే అవకాశాలు ఉంటాయి. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు చేదోడు వాదోడుగా పూర్తి స్థాయిలో సహకరిస్తూ మహేష్ కుమార్ కూడా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇద్దరు జోడెద్దుల్లాగా పనిచేసిన ఒక రకంగా చెప్పాలి. పార్టీ కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న లక్ష్యంతో ఇద్దరు పనిచేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యత చేపట్టినప్పుడు పూర్తి స్థాయిలో పార్టీకి సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలు ఆయన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఆయన ఉంటుంది పట్టడం కాబట్టి మార్పు సాధ్యం. కాబట్టి మహేష్ కుమార్ కూడా నిలిచారు. దీంట్లో దాదాపు ఒక 3 నెలలు పార్టీ విపరీతంగా కసరత్తు చేసింది. పిసిసి అధ్యక్షుడిగా నియామకం చేసేటప్పుడు పార్టీలో ఏకాభిప్రాయం తీసుకురావాలి, అందరి అభిప్రాయం తీసుకున్నాము, ఎవరు సమర్థులు, ఎవరు సరిగ్గా పనిచేస్తారు, ఎవరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు, ఎవరు ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు అన్న విషయాలన్నింటినీ బేరీజు వేసినటువంటి అధిష్టానం అందరి నాయకుల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చి మహేష్ కుమార్ గౌడ్ నియామకం అనేది ఆషామాషిగా జరగలేదు. అంటే ఒక పార్టీ సామాన్య కార్యకర్తగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎమ్మెల్సీ విద్యార్థి ఉద్యమాలను మొదలుపెడితే యూత్ కాంగ్రెస్ తో అంటే అంచెలంచెలుగా ఎందుకు వచ్చారు, పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఆయన కాకుండా ఆయన అంటే కష్టకాలంలోనూ పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నాడు. పార్టీని పెట్టుకుని 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముక్కు తిప్పలు పెట్టింది గత ప్రభుత్వం. అయినా కానీ ఏ మాత్రం బెదరకుండా అదరకుండా పార్టీ కోసం ఇవ్వండి, పార్టీ కోసం పనిచేశారు. కాబట్టి ఆయన అయితేనే సమర్థుడు. పార్టీని అధికారంలో ఉన్నప్పుడు పార్టీని సమర్థవంతంగా నడిపించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులను మరింత పటిష్టపరుస్తారు అన్న అభిప్రాయానికి వచ్చినటువంటి అధిష్టానము ఆయనకు పిసిసి కట్టుబెట్టింది. ఇది దాదాపుగా ఏకగ్రీవం అని చెప్పారు. అంటే ఒకరిద్దరు కొంత పదవులు ఆశయం తప్పలేదు కదా, కానీ వాళ్ళు కూడా వ్యతిరేకించట్లేదు. ఆయన నాకు కావాలని కోరుకోవడం తప్పలేదు, దాంట్లో నాకు కూడా కావాలి, నాకు ఇవ్వండి అడిగారు. కానీ ఆయన వ్యతిరేకం అని ఇక్కడ రాలేదు. నిన్నటి నుంచి మనం
రైట్ నిన్న కృష్ణమూర్తి గారు సాయంత్రం అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బడుగు బలహీన వర్గాలకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, సో మహిళలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, మనం చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ బీసీకే ప్రాధాన్యత ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ క్యాల్కులేషన్స్తో బీసీ అభ్యర్థికి ఇచ్చింది, అందులోనే ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్కి ప్రాధాన్యత కల్పించడం ఏ విధంగా అంటే ఏ ఏ ఈక్వేషన్స్ ఉండొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు కదా, మళ్ళీ అదే సామాజిక వర్గము లేకపోతే అదే అగ్రవర్ణాలకు ఇస్తే ఎలా ఉంటుంది? ఏ రకమైన సంకేతాలు పంపించేందుకు అవకాశం ఉంటాయి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గంతో పాటు పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. ఆయన పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేసేందుకు ఆయన చిత్తశుద్ధితో పనిచేసిన కాలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న యాక్టింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సమయం వెచ్చించడం ద్వారా పాలన పైన సమయం దృష్టి పెట్టడం ద్వారా కొంత పార్టీ పైన మహేష్ కుమార్ గౌడ్ దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లారు. మొన్న ఈడీ ధర్నా ఇదంతా కూడా పార్టీ అంటే ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా వాటన్నింటినీ తూచా తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా ఆ కార్యక్రమాలు తీసుకెళ్లడంలో ఆయన కొంత సఫలమయ్యాడు. కాబట్టి వారికి ఇంకొకటి వినిపిస్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డికి విధేయుడుగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, సో ఆ నేపథ్యంలోనే ఆయనకే ఆ పీఠం దక్కబోతుందని ముందు నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడుకునే వార్తలు వచ్చాయి. సో ఇక్కడ సమర్థతను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, పూర్తిగా అధిష్టానం మీరు ఇందాక మాట్లాడినట్లు పూర్తిగా అందరూ ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో ఆయన నియమించారు, ఆయనకి ఆ పదవి దక్కింది అన్నటువంటి కోణంలో మనం మాట్లాడుకున్నాం. కానీ ఇలాంటివి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే చాలా వరకు కూడా ఇలాంటి క్యాల్కులేషన్స్ కూడా వచ్చాయి, సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంది, మహేష్ కుమార్ గౌడ్ ఆ లిస్టులో ఉన్నారన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. మనం అవి ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారని అమ్మాలేసి మనం ముందుగానే చెప్పాం. మనం ముందు నుంచి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మనం డిస్కషన్స్ మనం మాట్లాడుకున్నాం కూడా. మహేష్ కుమార్ గౌడ్కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి అంటే ఆ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఒక 90% అభిప్రాయం వచ్చింది. అంటే ఇక్కడ అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, పిసిసి అధ్యక్షుల విషయంలో నేను అధిష్టానానికి వదిలేశాను, నా అభిప్రాయం నేను చెప్పిన, అంతేగాని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. ఎవరిని పిసిసి అధ్యక్షుడి పీఠ మీద కూర్చుని వారికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను. దీంట్లో నా ఒత్తిడి కానీ నా వర్గం అంటూ ఏముండదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే నా లక్ష్యం. ఇది ప్రభుత్వాన్ని నేను చూడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, పాలన పైన దృష్టి పెట్టాల్సిన అవసరంలో పిసిసి పీఠాన్ని నేను వద్దనుకున్నాను కాబట్టి, వదులుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, వేరే వాళ్లకు ఇవ్వాలి కాబట్టి పార్టీ నా నిర్ణయాన్ని పార్టీ చెప్పిన అంతే. కానీ పార్టీ ఎవరికి అధ్యక్ష పీఠం ఇచ్చినా, పార్టీ ఎవరిని ఎంపిక చేసినా నేను కట్టుబడి ఉంటానని చెప్పాను. దీంట్లో రేవంత్ రెడ్డి వర్గము, ఇంకో వర్గము, ఒకప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, కానీ ఇప్పుడు ఆ వర్గాలు అనేది లేదు కాంగ్రెస్ పార్టీలో. మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికల కంటే అంటే రేవంత్ రెడ్డి వచ్చిన మొదట్లో కొంత వర్గాలు ఉన్నాయా అన్న అనుమానాలు వచ్చినాయి. నేను పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కొంతమంది ఆరోపణలు చేశారు. తర్వాత వాళ్ళు కూడా సిద్ధంగా పార్టీలో చాలా మంది కూడా ఇప్పుడు వాటన్నిటికి సమాధానం దొరికింది. వాటన్నిటికి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో టీపీసీసీ పదవికి సంబంధించి పార్టీ మరింతగా కొత్త పొంతలు తొక్కే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా రేవంత్ రెడ్డి మార్కు ఇంతవరకు పీసీసీ పదవుల్లో అందరిది ఒక ఎత్తు, రేవంత్ రెడ్డిది ఒక ఎత్తు. ఎందుకంటే సీఎం పీఠాన్ని అధిష్ఠించారని టీపీసీసీ టు సీఎం. సో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అది ఒక రకంగా ఆ పదవి తర్వాత తీసుకున్నాడు, ఆ ప్రభావం తన మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఎంతవరకు సమర్థత ప్రదర్శించగలరంటారు? ఖచ్చితంగా అంటే సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నవారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు, ఒక ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేశారు. పార్టీ విధానము, పార్టీ సిద్ధాంతము, పార్టీ లక్ష్యము ఇవన్నీ కూడా ఆయన అవపోసన పట్టారు.
కాబట్టి ఖచ్చితంగా సమర్థవంతంగా పనిచేశారు. దాంట్లో అంటే ఇంతకాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీనియర్ పార్టీ కోసం పార్టీలో అంటే తన 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 క్యాబినెట్ తన కార్యవర్గాలు పూర్తి చేసుకోవాలంటే ఎవరికి ఏ పదవి ఇస్తే సరైన న్యాయం జరుగుతుంది అన్న విషయంలో మహేష్ కుమార్ గౌడ్ పూర్తి విజన్ ఉన్నది. దీంట్లో అనుమానం లేదు. ఆయన ఒక అంటే మీకు ఇస్తే మీరు ఒక పదవిని అప్పచెప్పినాం అనుకోండి, ఆ పదవి మీరు ఏ రకంగా న్యాయం చేయగలరు, ఇంకో వాళ్ళకి ఇంకో పదవి ఇస్తే ఇంకో పదవి ఆయన ఏ రకంగా న్యాయం చేయరు. ఎవరికి ఏ పదవి మీకు ఏ దీంట్లో ఏ విభాగంలో ఇంట్రెస్ట్ ఉంది, ఏ విభాగం పైన కొంత పట్టుంది, ఏ విభాగం పైన మీకు అవగాహన ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి కొంత ఇంతకాలం పనిచేశారు. దాదాపుగా 7 ఏడాది కాలంగా ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 3-4 నెలల ముందు నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల మీద దృష్టి పెట్టి ఎన్నికల ప్రచారం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అప్పటి నుంచి దాదాపు 1 ఏడాది కాలం అంటే ఎన్నికలు జరిగి 8 నెలల ముందు అంతకన్నా ముందు 3 నెలలు సుమారుగా 1 ఏడాది కాలం పాటు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి యాక్టింగ్ ప్రెసిడెంట్ పనిచేశారు. రైట్. అసెంబ్లీ ఎన్నికలను లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలను రెండింటినే ఆయన సమర్థవంతంగా ఢీకొట్టారు. దాంట్లో తనదైన మార్పు చూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉందో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర కూడా అంతే ఉంది. ఇదే నేపథ్యంలో ఇంకొన్ని ప్రభుత్వం నిన్న కొన్ని ప్రకటనలు చేసింది, చూసే ఉంటారు. అంటే టీపీసీసీ పదవి ఎప్పటి నుంచో ఊరిస్తుంది, దానికి క్లారిటీ ఇచ్చారు. ఇటువైపు బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ ప్రకటించడం, అలాగే విద్యా కమిషన్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆయన ప్రకటించారు. వ్యవసాయానికి సంబంధించి రైతు సంక్షేమ కమిషన్గా చైర్మన్గా కోదండ రెడ్డిని ప్రకటించారు. అంటే నిన్న అంటే కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మకంగా వినాయక చవితిని ఒక డెడ్ లైన్గా పెట్టుకుంది, ఆ రోజు శుభముహూర్తంగా భావించింది అనుకోవచ్చు మనం. ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు శుభముహూర్తాలు చూసుకుంటారు. విజ్ఞానిపతి గణపతి, విజ్ఞానికే అధిపతి. ముందు మనం ఏ పూజ చేయాలనుకున్నా మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ముందు గణపతి ప్రార్థనతో మొదలు పెడతాం. అది దేవుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తగా ఈసారి ఆ ఫార్ములాను ఇంతవరకు లేదు. ఒక రకంగా ఇది కొంచెం కొత్త ఫార్ములా, మనం ఊహించలేదు. అంటే పదవులు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి వస్తుందని ఊహించాం, కానీ ఈ రోజు ప్రకటిస్తారనేది కూడా కొంతవరకు సందిగ్ధత ఉండేది. యాదృచ్ఛికం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కార్పొరేషన్లు ప్రకటించారు. మొదటిసారి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఫస్ట్ అనుకుంటే కొంత సెంటిమెంట్ తీసుకునేమో గతంలో లేదనుకోవచ్చు. కానీ ఆల్రెడీ కార్పొరేషన్ ప్రకటించారు. కార్పొరేషన్ ప్రక్రియ అనేది కొంత తాగుండదు. ఇది అమావాస్య పున్న పౌర్ణమ వినాయక చవిత ఇంకొక చవిత అని చూడరు. అంటే పాలనలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది బాగుంటుంది అనే విషయాలు తీసుకుంటారు. కానీ అది ముహూర్తం చూసారా అంటే బాధ్యతలు స్వీకరించినప్పుడు ముహూర్తాలు చూసుకుంటారు. కొంతమంది ముహూర్తాలు కూడా పట్టించుకోరు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు. అంతేకాని దాన్ని ఎవరు తప్పుపడాల్సిన అవసరం లేదు, ఎవరు దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్ణయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అమావాస్యలు పోలింగ్ జరిపిన రోజులు ఉన్నాయి. అట్లానే కొత్త వాళ్ళను అమావాస్య ఎట్లా ఎన్నుకుంటాం అనేది కాదు కదా. అంటే ప్రభుత్వం మామూలుగా వ్యక్తిగతంగా సెంటిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ పాలనకు వచ్చినప్పుడు పాలన 1 by 1 క్లియరెన్స్ వచ్చినప్పుడు కొంత అవసరం ఉంటాయి. యాదృచ్ఛికంగా వచ్చిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ పదవులకు సంబంధించి ఏ క్యాల్కులేషన్స్ తో వీరిని నియమించింది అనుకోవచ్చు మనం. అంటే విద్యా కమిషన్ కి సంబంధించి చాలా కీలకమైన టఫ్. ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా వరకు బీసీ కానీ ఇవన్నీ కూడా బలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఈ నిరంజన్కి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆకునూరి మురళి, కోదండ రెడ్డికి అంటే వీరు ప్రాధాన్యత కల్పించడం, ఇంకా మహిళకు కూడా ప్రాధాన్యత కల్పించారు బాలలక్ష్మికి సంబంధించి కూడా. కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడుగా కోదండ రెడ్డి దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన కొంత రైతు సమస్యల మీద కొంత అవగాహన ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్లో సమస్యల మీద, ధరణి వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల మీద అధ్యయనం చేసేందుకు కమిటీని వేశారు.
ఆ కమిటీకి కొంత ఈయన హెడ్ గా ఉన్నారు కోదండరెడ్డి. అంటే ఇవన్నీ కూడా అంటే రైతు సమస్యల విషయంలో కానీ, రైతు ఇబ్బందుల విషయంలో కానీ ఇవన్నీ కూడా మన కోదండరెడ్డికి కొంత అవగాహన ఉంది కాబట్టి వారికి వేస్తే బాగుంటుంది రైతు కమిషన్ గా అని అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆయా రంగాల మీద పట్టున్న వారికి ఆయా బాధ్యతను అప్పగిస్తే, ఆ విభాగాల బాధ్యతను అప్పగిస్తే దానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం. ఆ కోణంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తా ఉంది. ఫిషర్మెన్ చైర్మన్ గా తీసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మెట్టు సాయి, ఆయన మత్స్యకారుడు, ఆ సామాజిక వర్గం చెందిన. అంటే ఆ మత్స్యకారుల సమస్యలు, వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఆయన కొంత అవగాహన ఉంది. అంటే చిన్నప్పటి నుంచి దాంట్లో పుట్టి పెరిగి దాంట్లో మెదిలి వచ్చారు కాబట్టి కొంత అవగాహన ఉంది. అదేవిధంగా కోదండరెడ్డి కొంత వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కొంత ఆయనకు అవగాహన ఉంది. ఈ మధ్య ధరణి దీంట్లో చాలా మంది రైతులు కానీ మిగతా వాళ్ళు వచ్చి రైతాంగం సమస్యలు వీటి విషయంలో, రుణమాఫీ విషయంలో కూడా కొంత కోదండరెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీన్ని అధ్యయనం కూడా చేశారు. ఇది ఒక రకం. అదేవిధంగా అక్రూరు మూల్యం సీనియర్ ఐఏఎస్ చేశారు. రిటైర్ గత కొంతకాలంగా విద్యా వ్యవస్థలో మార్పుల విషయంలో రాజీ లేని పోరాటం చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రూరు మురళిని ఆయనను మానసికంగా, శారీరకంగా ఆయన ఇబ్బందులు గురి చేశారు. మానసికంగా చిత్రమైన గురించి మానసికంగా ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా, ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చి ఆయన పట్టించుకోకుండా, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయాన్ని మర్చిపోయి చాలా ఘోరంగా ప్రవర్తించారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. విద్యా సంస్థలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. బాలికలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాఠశాలకు వెళ్ళే బాలికలు వాళ్ళ విషయంలో కొంత చర్యలు తీసుకోవాలని ఆయన కొంతకాలంగా దాదాపుగా ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు పోరాటం చేశారు. ఆ తర్వాత అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఏ రకంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఈ విద్యా వ్యవస్థను ఏ రకంగా భ్రష్టు పడుతుంది, కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యవస్థను ఏ రకంగా భ్రష్టు పరుస్తుంది అనే విషయంలో ఆయన చాలా అధ్యయనం కూడా చేశారు. కాబట్టి వారికి ఆ రంగంలో అనుభవం ఉంది. కొంత విద్యాలో కొంత మార్పు తేవాలి. నిధులు నియామకాలు ఏ రకంగా అయితే ఉద్యమ ట్యాగ్గా వచ్చిందో, కేజీ టు పీజీ విద్య, ఉచిత విద్య అని ఏ రకంగా ప్రభుత్వం చెప్పిందో అది అందాలి. కేజీ టు పీజీ ఉచిత అందాలి. విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెంచబడాలి. ఒకప్పుడు మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏ గ్రేడ్ లో ఉండేది. అవును. ఇప్పుడు అది అధమ స్థాయికి చేరింది. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను బాగుపరచాలి, మళ్ళీ పునరుజ్జీవం చేయాలి, పోయాలి అంటే కొంత ఇట్లాంటి సమర్థత ఇవ్వాలి. అంటే అధికారులకు సంబంధించి అధికారులకి వారికి ఉన్నటువంటి ఏదైతే ఆ కేటగిరీల్లో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారు ఏం చేయగలరో ఆ క్యాడర్ని అప్పచెప్పే ప్రయత్నం ప్రభుత్వం ఈసారి అలాంటి నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. మనం అదే చెప్తాం కదా, మీకు ఏ రంగంలో మీరు నిష్ణాతులు, మీకు ఏ రంగం మీద ఆసక్తి ఉంది, ఏ రంగంలో మీరు మార్పుల కోసం తహతహలాడుతున్నారు అన్న అంశాన్ని గుర్తించి మీకు ఆ బాధ్యత అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్న విషయంలో విశ్లేషణ ప్రకారం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుంది. ఇంకొక అంశాన్ని మనం తీసుకుంటే, సో జూబ్లీ హిల్స్ లో ఒకటి అంటే పిల్లలు భవిష్యత్తు రేపటికి అంటారు. సో భవిష్యత్తు కోసం ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి, సమాజానికి సంబంధించి చాలా కల్తీలు జరుగుతున్నాయి. అంటే ఒకటి రీసెంట్గా ఐస్ క్రీమ్ పార్లర్లో అరికో కేఫ్ పార్లర్ జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 1-5లో ఉన్నటువంటి, సో అక్కడ తనిఖీలు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ విస్కీ కలపడం అనేది చాలా ఒక రకమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి వార్తలు కూడా ఉంటాయి. అంటే బయటికి వెళ్ళిన తినాలని కూడా పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సందర్భం, మన బయట ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందేమోలాగా భయపెడుతున్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. అసలు విస్కీ కలిపి అమ్మేటటువంటి ఇంత దారుణంగా మారిపోతుంటే వ్యవస్థ, సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇంత పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొంతవరకు కొరత ఉన్నారు, వారిని పెంచాల్సిన అవసరం ఉందంటారా? అంటే దీనికి సంబంధించి ఒక పరిష్కారం అయితే ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. గతంలో గంజాయి చాక్లెట్లను విన్నాం, ఇలాంటి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ విధాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మత్తు మాఫియా కుట్రకు ఇదంతా జరుగుతుంది. మత్తు మాఫియా కుట్ర ఇదంతా. ఒకప్పుడు డ్రగ్స్ కు తెలంగాణ కేంద్రంగా మారింది.
ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కొంత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ నివారణకు నార్కోటిక్ విభాగాన్ని ఈ రకంగా చాలా ఏర్పాటు చేశారు. వాళ్ళకు సంబంధించిన స్పెషల్ అధికారులు కూడా ఇచ్చారు. కొంతవరకు డ్రగ్స్ అనేది కొంత తగ్గింది. అంటే ఇంకా పట్టుబడలేదా, మొత్తం నిర్మూలన జరగలేదు, నిర్మూలన జరగదు కూడా. ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కానీ కొంతవరకు తగ్గాయి, అంత విచ్చలవిడిగా లేకుండా పోయాయి. అయితే ఈ డ్రగ్స్ ను తగ్గించడం ద్వారా, డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపడం ద్వారా డ్రగ్స్ మాఫియా ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే గంజాయి చాక్లెట్లు రావడం, అందులో భాగంగానే ఈ బిస్కీ ఐస్ క్రీమ్స్, వీటికి సంబంధించి డ్రగ్స్, బిస్కీ ఐస్ క్రీమ్ కానీ డ్రగ్స్ కూడా సంబంధించినటువంటి దొరికినాయి. అంటే వాళ్ళ మోటో ఏమై ఉండొచ్చు సార్? అంటే మత్తుకు బానిసలు చేసి ఇంకా ఎక్కువగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం, పిల్లల జీవితాలు ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా ఆలోచించాల్సిన అంశం. సరే, ఇక పెద్దవాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ లేకపోతే ఇంకోటి పిల్లలు తినే ఐస్ క్రీమ్ లో కూడా విస్కీ కలిపేటటువంటి దుర్మార్గమైన ఆలోచన అసలు. మత్తుకు బానిసం చేస్తే వాడికి ఆల్టర్నేట్ ఆలోచన చేయలేదు. యువతను నిర్వీర్యం చేయడం అంటే దేశ సంపదను, దేశ భవిష్యత్తును నాశనం చేయడమే వారి యొక్క లక్ష్యం. ఇది కూడా ఒక కుట్ర, విదేశీ మాఫియా కుట్ర. ఇది కూడా ఈ డ్రగ్స్ కానీ ఇట్లాంటి జరగడం కూడా విదేశీ మాఫియా కుట్ర. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ దర్యాప్తు చేస్తే చాలా పెద్ద ఎత్తున మాఫియా బయటకు వస్తాయి. ఇది యువతను నిర్వీర్యం చేయడం ద్వారా దేశ సంపద పెరగకుండా పోతుంది, దేశం నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎదుగుతున్న దేశాన్ని, ప్రపంచ దేశాలకు పోటీగా ఎదుగుతున్న దేశాన్ని అంటే భ్రష్టు పట్టించాలి, యువతలో ఉన్నటువంటి నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అణచివేయాలి అన్న కుట్రలో భాగంగానే జరుగుతా ఉన్నాయి. దీని వెనుకాల కొన్ని విదేశీ శక్తులు ఉన్నాయి. ఎవరు దీని గురించి అంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఏంటంటే చాలా మంది జోక్ అనుకోవచ్చు, కానీ భవిష్యత్తు బయటకు వస్తుంది ఖచ్చితంగా. మీరు అన్నట్లు పూర్తిగా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఇలాంటివన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసి దీని వెనక ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ దిశగా కూడా ప్రభుత్వాలు వెళ్ళాలని మనం కోరుకుందాం. అండ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మన సమయభావం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ కాంగ్రెస్ పార్టీ చాలా తీపి కబురు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ చాలా విశ్లేషణ అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. రైట్, ఇది ఇవాళ న్యూస్ క్యాన్ చూస్తున్నాం. అంటే టీపీసీసీ పదవికి సంబంధించి కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన పదవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి.